బస్తా యూరియా కావాలంటే రైతులు ఇవాళ అయితే వారం రోజుల పాటు లైన్లో నుంచోవాలి, లేకపోతే బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాలని పబ్లిక్గా కనిపిస్తూ ఉంటే దాన్ని కూడా కవర్ చేసుకుని మేమేదో గొప్పగా ఎరువుల వాడకాన్ని తగ్గిస్తాం, పురుగు మందుల వినియోగాన్ని తగ్గిస్తాం, అందుకోసమే ఈ కార్యక్రమం చేసామన్నట్టుగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఒక యూరియా బస్తా కోసం రైతులు పడగాపులు పడుతూ ఉన్న పరిస్థితి, ఒక కేజీ విత్తనాల కోసం, నాణ్యమైన విత్తనాల కోసం బారులు తీసి రోజుల తరబడి క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితిని రైతులు క్రియేట్ చేసి సిగ్గు లేకుండా మేమేదో రైతులకి గొప్పగా సాధించామని చేస్తున్నామని చెప్పుకుంటున్నారంటే ఇంతకన్నా దగాకోరు, అబద్ధాల కోరు ప్రభుత్వం ఉంటుందా అని మేము అడుగుతున్నాం. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రైతుల పట్ల చిన్న చూపే. 20 నెలల కాలమైంది మీరు వచ్చి, ఇదిగో రైతులకి మా మార్క్ ఇది అని ఒక్క పథకాన్ని మీరు చెప్పగలుగుతారా? అంతెందుకు ఇవాళ బడ్జెట్లో మీ అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి ఎంత పెట్టారు? 6,600 కోట్లు చూపించారు. కానీ గత ప్రభుత్వం వేసిన లెక్కల ప్రకారం 54 లక్షల మంది రైతులకి మీరు అందించాలని అంటే ఇంచుమించుగా 10,200 కోట్లు బడ్జెట్లో పెట్టాలి. కానీ మీరు పెట్టింది ఎంత? 6,600 కోట్లు. అంటే డెలిబరేట్గా మేము ఇంత మొత్తాన్ని ఎగ్గొడుతున్నామని మీ బడ్జెట్లోనే చెప్పారు కదా. అంటే సంవత్సరానికి ఇంచుమించుగా 3,500 కోట్ల వరకు రైతాంగానికి మీరు ఇవ్వాల్సింది ఎగ్గొడుతూ, అంటే ఈ 2 ఏళ్ల కాలంలోనే ఇంచుమించుగా 7,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టామని మీరే బడ్జెట్లో ఒప్పుకున్నారు. ఇదే కాకుండా 54 లక్షల మంది రైతులకు ఇవ్వాల్సి వస్తే మీరిచ్చేది 46 లక్షల మందికి ఇచ్చామని చెప్తున్నారు. మరి మిగతా వాళ్ళందరూ ఎందుకు ఈ లెక్కల్లోకి రాలేదు? అయితే వ్యవసాయాన్ని వదిలేసి రైతులు కూలీలుగానో లేదంటే ఈ ప్రభుత్వం చేయూతను అందించకపోవడం వల్ల ఇది చేయలేమనే పరిస్థితికి రావడం, లేదా మీరే ఉద్దేశపూర్వకంగా రైతాంగాన్ని ఆ లెక్కల్ని తక్కువ చేసే విధంగా నిబంధనలు విధించి ఇబ్బంది పెట్టడం, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉంటుంది. ఇదే కాదు, మీ బడ్జెట్లో ఎక్కడైనా కౌలు రైతులు అనే పదాన్నన్నా మీరు తీసుకొచ్చారా? కౌలు రైతులకి ఇది చేసామని కానీ ఇది చేస్తామని కానీ మీరు ఎందుకు చెప్పలేకపోయారు? అంటే ఈ రాష్ట్రంలో కౌలు రైతులు లేరనా? లేకపోతే కౌలు రైతుల్ని ప్రభుత్వం గుర్తించదనా? మేము సూటిగా అడుగుతాం, చెప్పండి. మీరు చెప్పిన ప్రకారం అన్నదాత సుఖీభవ పథకంలో కౌలు రైతులకి మీరు ఇవ్వాలి. కానీ ఎప్పుడన్నా ఇచ్చారా? ఒక్క రూపాయైనా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌలు రైతులకి ఎందుకు ఇవ్వలేదు? పోనీ ఈ బడ్జెట్లో అయినా కౌలు రైతులకి ఇస్తామని ఎందుకు చెప్పలేదు? అంటే కౌలు రైతులకి ఎత్తేసినట్టే కదా, కౌలు రైతుల్ని పట్టించుకోమని మీరు చెప్పడమే కదా. కౌలు రైతులు ఎవరుంటారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అత్యధికంగా ఉంటారు. ఒక కూలీ అనిపించుకోలేక కౌలు తీసుకుని ఆ రైతు వ్యవసాయం చేస్తాడు. అలాంటి వాళ్ళకు కూడా చేయూతలు ఇవ్వలేని మీ ప్రభుత్వం ఇవాళ గొప్పలు చెప్పుకోవడం అని ఏదో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం చూస్తుంటే మీకు ఒక వ్యూహం లేదు ప్రభుత్వానికి రైతుల సంక్షేమం మీద. మీకు ఈ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదని ఈ బడ్జెట్ చూస్తే అర్థమైపోతుంది. కేవలం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాల్ని మీ అకౌంట్లో వేసుకోవడం తప్ప ఇంకేం చేశారని అడుగుతున్నాం. ధరల స్థిరీకరణ నిధి ప్రతి ఏటా గత ప్రభుత్వంలో 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇవాళ మీరెంత కేటాయించారు? 300 కోట్లు. మీరేం చెప్తున్నారు గొప్పగా? మేము 300 కోట్లు కేటాయించినా గతంలో 588 కోట్లు ఖర్చు పెట్టేశాం చాలా ఘనంగా అని చెప్తున్నారు. ఒకసారి లెక్కలు తీసి చూడండి. గత ప్రభుత్వం హయాంలో
సుమారు 7,800 కోట్ల రూపాయల మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్ జరిగాయి. ఇది అబద్ధమా? మీరు వచ్చి 588 కోట్లు ఖర్చు పెట్టామని గొప్పగా చెప్తుంటే అసలు ఏ పంటకైనా ఈ రాష్ట్రంలో మీరు వచ్చినప్పటి నుంచి గిట్టుబాటు ధర ఉందా? ఏ రైతాంగాన్ని మీరు ఆదుకున్నారు చెప్పండి? ఒక మామిడి రైతును ఆదుకున్నారా? ఒక శనగ రైతును ఆదుకున్నారా? ఒక పత్తి రైతును ఆదుకున్నారా? ఒక చెరుకు రైతును ఆదుకున్నారా? ఏ రైతును ఆదుకున్నారు? ఇవాళకి ఎంఎస్పీ కన్నా తక్కువకి ధాన్యాన్ని కొంటున్నారు. ఇంకా ఉల్లి, టమోటా ఇలాంటి రైతులైతే రోడ్ల మీద పారబోస్తున్న పరిస్థితి. మామిడి రైతులకి కేజీకి 8 రూపాయలు మీరు ఇస్తామని చెప్పి చిత్తూరు జిల్లాలో ఇచ్చినట్టుగా మీరు లెక్కలు చెప్తున్నారు. కానీ అక్కడ రైతాంగాన్ని అడిగితే రాలేదని చెప్తున్నారు. ఇవాళ బడ్జెట్లోనే చెప్పారు. మరి ఏమైపోయినాయి ఆ నిధులు? కేజీకి 8 రూపాయలు కదా ఇస్తామన్నారు, మీరు ఎంత ఇచ్చారు? మిర్చి రైతులకు మీరు ఏమైనా సాయం చేశారా? ఎటు చూసినా దీని నిండా కూడా అబద్ధాలే. ఇన్పుట్ సబ్సిడీ 310 కోట్లు ఇచ్చామని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వంలో చూడండి, వెళ్ళి చెప్పిన సమయానికి చెప్పిన విధంగా రైతుల అకౌంట్లో ఇన్పుట్ సబ్సిడీ వేసిన ఘనత ఈ రాష్ట్ర చరిత్రలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రమే. ఆయనతో మీరు వ్యవసాయానికి సంబంధించి పోలిక కూడా చేసుకోలేరు. వ్యవసాయంలో ఏ విభాగమైనా తీసుకోండి, ఏ రంగమైనా తీసుకోండి, ఒక ఆక్వాకల్చర్ అవ్వచ్చు, ఒక హార్టికల్చర్ అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చుకునే అవకాశమే మీకు లేదు. 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధిని బడ్జెట్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా? 300 కోట్లు బడ్జెట్లో పెట్టి అదే గొప్పగా చెప్పుకున్న మీ ప్రభుత్వం ఎక్కడా అని అడుగుతున్నాం మేము. ఇదే కాదు, అసలు క్రాప్ ఇన్సూరెన్స్, ఉచిత పంటల బీమా పథకం, మీరు ఈ క్రాప్ నమోదు చేసుకుంటే ఉచిత పంటల బీమా పథకంలో మీరు నమోదవుతారు. మీ పంట పోతే మీరు రూపాయి ప్రీమియం కట్టకుండా మీ ఇంటికి బీమా మొత్తం వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు విధానాన్ని తీసుకొచ్చి ఇంచుమించుగా 5,000 కోట్ల రూపాయల వరకు బీమా నిధుల్ని చెల్లించిన చరిత్ర అయింది. కానీ వాళ్ళు మీరేం చేశారు? ఉచిత పంటల బీమా పథకం ఎత్తేశారు. రైతే ప్రీమియం కట్టుకోవాలి. కట్టుకోలేని రైతు ఉంటే వాళ్ళ కర్మని వాళ్ళకే వదిలేస్తున్నాం అన్నట్టుగా ప్రవర్తించారు. ఇంకో పక్క రైతుకి పెద్ద భారాన్ని పెట్టి ఒకవేళ నిజంగా పంట పోయినా కూడా ఆ కంపెనీలు మీనమేషాలు లెక్కబెట్టి రకరకాల రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వలేని పరిస్థితి. తీరా చూస్తే ఈసారి మీ బడ్జెట్లో ఎంత పెట్టారు? 250 కోట్లు. వడ్డీ లేని రుణాలని చెప్తున్నారు, దానికి ఒక 250 కోట్లు. గత ఏడాది చెల్లించారా మీరు? వడ్డీ లేని రుణాలకి రైతులకి ఇవ్వాల్సిన వడ్డీ రాయితీ ఇచ్చారా? ఇస్తే ఎంత ఇచ్చారో చెప్పండి.